పాకిస్తాన్‌తో లార్డ్స్ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇంగ్లాండ్ 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్ క్లబ్ బయట చేతులకు సంకెళ్లతో కనిపించడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించి అతడిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై సంపూర్ణ వివరాలు సేకరించేందుకు క్రికెట్ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించిందని ఈసీబీ అధికారిక ప్రకటనలో తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు కార్స్ ఎంపికకు అందుబాటులో ఉండడని స్పష్టం చేస్తూ జట్టు నుంచి తప్పించింది. కార్స్ స్థానంలో 21 ఏళ్ల యువ పేసర్ సన్నీ బేకర్ను జట్టులోకి తీసుకున్నారు. సన్నీ బేకర్ ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం దక్కకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈసీబీ కార్స్తో పాటు షోయబ్ బషీర్, మాథ్యూ ఫిషర్, ఓలీ పోప్లను కౌంటీ క్రికెట్ ఆడేందుకు విడుదల చేసింది. కౌంటీ ఛాంపియన్షిప్లో డర్హమ్ తరఫున ఆడిన కార్స్ డెర్బీషైర్పై 338 పరుగుల భారీ విజయంలో భాగమయ్యాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం శనివారం రాత్రి నైట్ క్లబ్కు వెళ్లిన సమయంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ క్రికెటర్లు నైట్ క్లబ్ వివాదాల్లో చిక్కుకొని జట్టుకు దూరం కావడం ఇదే తొలిసారి కాదు. ఈ సమ్మర్ ఆరంభంలో అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్లు కూడా నైట్ క్లబ్ ఘటనలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జట్టు నుంచి వేటుకు గురయ్యారు. కార్స్ చేతులకు సంకెళ్లు వేసిన సమయంలో బెన్ స్టోక్స్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఇక తొలి టెస్టులో పాకిస్తాన్పై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్. దీంతో 3 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.